ఇప్పుడు విద్యాశాఖ సీఎం దగ్గరనే ఉంది, కానీ ఎక్సైజ్ శాఖకు మాత్రం సపరేట్గా మంత్రి ఉన్నాడు. కానీ విద్యాశాఖకు కూడా 2.5 సంవత్సరాలైనా కూడా ఒక మంత్రి అంటూ లేడు అన్న. గదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక లిక్కర్ శాఖకు ఒక మంత్రి ఉన్నాడు, కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుసేటు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యార్థులు చేసుకున్న దురదృష్టం ఈ రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు విద్యాశాఖ. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా ఈ రాష్ట్రానికి చాలా దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇవాళ అశోక్ నగర్కు ఇవాళ రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మాట అటకెక్కిపోయింది. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే రాహుల్ గాంధీ కానీ ఇదే రేవంత్ రెడ్డి కానీ అశోక్ నగర్కి వస్తే తరిమి కొడతారని కూడా చెప్తా ఉన్నా. అంత కోపం మీద ఉన్నారు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసే దిక్కులేదు ఈ రాష్ట్రంలో, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఓ కమిషన్ వేసి విద్యాశాఖ కమిషన్ అని ఒక కమిషన్ వేసి దాన్ని ఆగ్నూరు మురళిని ఒక కమిషన్ చైర్మన్గా నియమించి ఓ తలాతోకలేని సిఫార్సులన్నీ రెడీ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించారు. ఇది తలాతోకలేని ఈ సిఫారసులు ఏమున్నాయా అంటే అల్లా టీచర్లకట జీతాలు తగ్గించాలట, టీచర్లకు సంవత్సరం వాళ్ళకు ఒక క్వాలిఫైడ్ ఎగ్జామ్ పెట్టాలట. టీచర్లు అంటేనే క్వాలిఫైడ్ రా నాయన. వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అంటే ఓ బీఈడీ చదివి టెట్ పాస్ అయ్యి డిఎస్సి రాసి డిఎస్సి ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసా మీకు? కనీసం మినిమం అవగాహన ఉన్నదా వీళ్ళకు? వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇలా వాళ్లకు జీతాలు తగ్గించాలని అంటే ఇది తలాతోకాలని సిఫార్సుగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఈ ఇచ్చిన కమిషన్ను వెంటనే సైట్ నుంచి రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి, ఇటు టీచర్ల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు, నిరుద్యోగుల నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతోనే దీన్ని వెంటనే వెబ్సైట్లకేని తొలగించడం జరిగింది. మరి మీరు ఇచ్చిన సిఫారసులు చక్కనివే అయితే, ఈ రాష్ట్రానికి ఈ విద్యార్థులకు మేలు జరిగేటివే అయితే మీరు ఎందుకు డిలీట్ చేసిర్రు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు విద్యాశాఖలో ఇవాళ గురుకులాలల్లో బ్రహ్మాండమైన కేసీఆర్ గవర్నమెంట్లో గురుకులాలు బ్రహ్మాండంగా పేద విద్యార్థులకు విద్య అందించేది. ఇప్పుడు ఆ గురుకులాలను కనుమరుగు చేసే ప్రయత్నంలోనే భాగంగా వీళ్ళు చూస్తూ ఉన్నారు. పేద విద్యార్థులు అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు. వీళ్ళను విద్యకు దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విద్యాశాఖ సిఫార్సులని నేను చెప్తా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మీకు చేతనైతే లేదు. ఫీజులు ఇప్పుడు మొన్న ఇంజనీరింగ్ ఫీజులు పెంచడం వల్ల మీరు టాప్ కాలేజెస్లో ఏదైతే పేద విద్యార్థికి సీట్ వస్తుందో ఇవాళ సిబిఐటీలో చూసుకున్నా, వాసవిలో చూసుకున్నా, ఎంజీఐటీలు చూసుకున్నా, సివిఆర్ కాలేజ్ చూసుకున్నా, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఈ గోకరాజు ఇలాంటి కాలేజీలు ఉన్నాయి. అవి టాప్ కాలేజీలు. అలా ఒక పేద బీసీ విద్యార్థికి సీట్ వస్తే 1,80,000 సీటు అలాట్మెంట్ కాగానే 1,80,000 ఒక్క రోజులకు కట్టాలి. నువ్వు ఇచ్చేది ఎంతనే రియంబర్స్మెంట్? 35,000 తీసేస్తే ఇంకా 1,50,000 ఉన్న పలంగా ఏ నుంచి కట్టాలి? ఇట్లా నువ్వు ఫీజులు పెంచుకుంటా పోతే అంటే ఒక పేద విద్యార్థి ఉన్నతమైన చదువులు చదవద్దా? ఇంజనీరింగ్ విద్యను చదవద్దా? ఒక వృత్తి కోర్సు చదవద్దా? అంటే చదవకుండా విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తారా మీరు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. విద్యార్థులకు ఫీజు రింబన్స్ చేయడానికి డబ్బులు లేవు, కానీ గాంధీ సరోవర్ అని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాడు, దానికి మాత్రం డబ్బులు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అదే అన్న, ఈ రాష్ట్రంలో విద్యార్థులను పట్టించుకున్న దౌర్భాగ్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యార్థులకు అభివృద్ధి చేయమంటే చేస్తలేరు. గురుకులాల విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. అది పట్టించుకునే దిక్కు లేదు. కానీ ఇక్కడ విగ్రహాలు పెట్టుకుంటా, గాంధీ విగ్రహం పెట్టుకుంటా, మూసీ నదిలో మూసీ డెవలప్ చేసుకుంటా, మూసీ రివర్ ఫ్రంట్ అని తీసుకొచ్చి పేద విద్యార్థులను విద్యకు దూరం చేసుకుంటా, పేదవాళ్ళను వాళ్ళ కట్టుకున్న ఇళ్ళను కూలగొట్టుకుంటా ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే కన్వెన్షన్ ఒకటి గులగొట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి రియల్ ఎస్టేట్ల దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ఇప్పుడు కూడా ఈ
ఈ గాంధీ సరోవర్ పేరు మీద ఒక అపార్ట్మెంట్ గులగొట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములను లాక్కోవడానికి, రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు లాక్కోవడానికి ఇది ఒక ప్రయత్నమే తప్ప ఇంట్లో ఈ విగ్రహాలతో ఒరిగిందేం లేదు, ఈ విద్యార్థులకు జరిగే న్యాయమేమీ లేదని నేను చెప్తా ఉన్నా. విద్యా కమిషన్లో చాలా అవకతవకలు జరిగాయి. అట్లాగే విద్యా కమిషన్ ఏదైతే మొత్తం తప్పుడు రిపోర్ట్గా ఉంది, దాన్ని కూడా మార్చాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఓయూ, హైదరాబాద్.